ఇక ఇవాళ మంచి 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 ముచ్చట్లు పట్టుకొచ్చిన చలో ఇక జల్దీ చెప్పుకోవాలి పారి మరి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు అన్న ఇక మ్యూజిక్ వేసుకోయే ఏమన్నంటే బాగా కోపాలు వస్తాయి కానీ సర్కారు ఉన్నది ఎవరి కోసం గరీబోళ్ళ బతుకులు మార్చేదందుకే కదా కానీ చెయ్యి పార్టీ ప్రభుత్వానికి వేరే తీర్లా అర్థమైందా ఏంది గరీబోళ్ళ బతుకులు మార్చుడంటే వాళ్ళను రోడ్ల మీద పడేసుడే అని అనుకున్నట్టు కొడుతుంది లేకుంటే ఏంది మరి హైదరాబాద్ వాళ్ళు ఏం పాపం చేసిరు ఇక్కడి పేదోళ్ళు ఏం తప్పు చేసిర్రు ఇండ్లు లేకుండా చేసి గీతీల శిక్ష చేసుడేంది అగో ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మన హైదరాబాద్లో ఉన్న ఏ గరీబోళ్ళ బస్తీకి ఇప్పుడు ఇదే కథ నడుస్తున్నది జనం రోడ్ల మీదకి వచ్చిర్రు ఆఫీసర్ల కాళ్ళ మీద పడుతున్నారు ఓటేసి గెలిపించిన పాపానికి రేవంత్ సారుకు శాపాలు పెడుతుండ్రు కష్టపడి పైసా పైసా కూడబెట్టుకొని కట్టుకున్న ఇంటిని కండ్ల ముందే గులగొడుతుంటే ఎట్లుంటదోల్లా మరి ఎవరికన్నా అరే ఇంటామే కడుపుతోనున్నది అంటే కూడా ఇస్తలేరంట అంత దిగజారిపోవడం ఎందుకే మీరు జీవితంలో ఒకటేసారి వస్తుంది ఇల్లు కట్టుకునే కళ ఆ కళ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో కొత్త గొప్ప కూలీనాలు చేసుకునో ఉద్యోగాలు చేసుకునో లోన్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎఫ్టీఎల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ పప్పర్ ఎఫ్టీఎల్ ఎవరు పెట్టారు హైడ్రా వాళ్ళు పెట్టారా ఎవరు పెట్టారు ఇది ఏ గవర్నమెంట్ పెట్టింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో పెట్టారా కేసీఆర్ గవర్నమెంట్ లో పెట్టారా ఎవరు పెట్టారు ఈ కొత్తగా వచ్చిందా ఈ ఎఫ్టీఎల్ నీరు పారుతుందా పారే ఏరు ఇది పారే ఏరు 10 ఫీట్ల డౌన్ ఉంది ఇక్కడ 10 ఫీట్ల డౌన్ ఉంది మూసి రివర్ బెడ్ అని చెప్పి కొత్తగా పెట్టారు
ఇక్కడికి వచ్చి ఎవరికి సంప్రదించకుండా ప్రజల్ని వాళ్ళకి సంప్రదించకుండానే వచ్చేసి అడ్డగోలుగా వాళ్ళకి మార్కేసిపోయారు. వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామా లేదా అనేది ఏం చెప్పలేదు. పట్టాన్ని ఇంకోటి చూపిస్తామా లేదని ఏం చెప్పలేకుండా ఈ రకంగా అన్యాయం చేయడం అంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేద ప్రజలు మొత్తం కూడా వాళ్ళు ఉపాధి మొత్తం తీసే విధంగా వాళ్ళు నష్టం చేస్తా ఉన్నారు. వెనకట ఒక శాస్త్రం ఉన్నది, ఇప్పుడు టైం లేదు, నాకు యాళ్ళకు యాది కూడా అత్తలేదు, కానీ ఇక ముచ్చటంతా చూసినాక ఆ శాస్త్రం ఏందో మీరే చెప్పాలి నాకు, ఏమంటున్నా సరేనా? అయితే ఏమో అనుకున్నా కానీ మన రాష్ట్రంలో దొంగలకు స్వాతంత్రం బాగా వచ్చిందోళ్ళ, హుత్తిపచ్చి స్వాతంత్రం కూడా కాదు, మనల్ని ఎవరు రాపేది అని డైలాగ్ కొట్టేంత స్వాతంత్రం. అర్థం కాలేదానోళ్ళ? కన్ఫ్యూజ్ కొడుతుందా? చూడురి ముచ్చట మీరే మరి. అయితే ఈ సూటు బూట్ అయిన ఎవలబ్బా ఎన్నో చూసినట్టున్నది అని కన్ఫ్యూజ్ అవుతాన్రా ఎట్లా? అరే మన చిన్న సీఎం బట్టి విక్రమార్క సారేనోళ్ళ సారు అమెరికా టూర్కు పోయిండు, ఇక ఆళ్ళ నీళ్ళని కలుస్తాండు. అయితే సారు అమెరికా టూర్ వేస్తే సారింట్లా దొంగలు టూర్ వేసిర్రు, దొంగలు పడ్డారటనల్లా బట్టి సారింట్లా. ఏ గట్లెట్లుంటదవ్వా? బట్టి సార్ అంటే సీఎం తర్వాత సీఎం ఆయే, మస్తు బందవస్తుంటదాయే, సీమ చిటుక్కుమన్నా ఎరకైపోతుందాయే అని అంటారా? అది బరాబరే, అయినా గాని బట్టిసారి ఇంట్లో దొంగలు పడ్డరు, పైసలు నగలు ఎత్తుకుపోయిర్రు. ఇక బట్టిసారి ఇంట్లోళ్ళు పోలీసు వాళ్లకు ఫిర్యాదు చేస్తే వాళ్ళను దేవులాడిర్రు. లాస్ట్కు ఆ పశ్చిమ బెంగాల్లో దొరికిర్రట. అగో గీళ్ళేనోళ్ళగా దొంగలు, కానీ వీళ్ళను చూడుండ్రి ఎట్లా ముస్తాబ్ చేసిర్రో సంచులతోని. ఏం సంచులే ఇవి? డీమార్టులో ఇచ్చే సంచి లెక్కనే కొడుతాంది కదా. కనబడేతేందుకు కండ్ల కాడ, గాలి వీల్చుకునేందుకు మూతికాడ పొక్కలు ఒడిసి భలే దొడిగిరు పాటు మోకాలు కనబడకుండా. సరే ఇక దొంగల సంగతి గట్లుంటే అసలు డిప్యూటీ సీఎం సారు ఇంట్లో దొంగలు వడుడేంది, ఇంత సొమ్ము ఎత్తుకపోవుడేంది, వాళ్ళకంత ధైర్యం ఎట్లొచ్చే? అసలు పోలీసు వాళ్ళు ఏం చేస్తాన్రు, సెక్యూరిటీ వాళ్ళు ఎటు పోయిర్రు, ఇదే నాకు సమజైతలేదోళ్ళ. ఇక దొంగలు చేయబట్టి ఇంట్లోకి ఏమన్నా అయితే ఏంటన్నట్టు. కానీ చూసినరా అనొల్ల మన రాష్ట్రంలో కథ ఎట్లున్నదో, సాక్షాత్తు చిన్న సీఎం ఇంటికే దిక్కులేదు. ఇక మనాసుంటోళ్ళ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది పటు అని అంటాండ్రు జనాలు. నిజంగా మనకు సినిమాల మీద మస్తు పాయిరం ఉంటుంది, అవునా కాదా? నచ్చిన హీరో సినిమా విడుదలైతుందంటే సాల్ పొద్దుగాలనే పండ్లు దోమక ముందే పాజిముఖంతోనే సినిమాలకు పోయేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు. అదేందో సినిమాల హీరో గుండగాలను కొడుతుంటే హీరో ఫ్యాన్స్ సంబరపడుతుంటారు, డాన్సులు చేస్తే కాయిదాలు చల్లుతుంటారు, టికెట్ల కోసం అంగీలు నింపుకుంటారు, హీరో కోసం గొంతు పోయేదాకా ఒర్రుతుంటారు. మనం ఎగబడి సినిమాలు చూస్తేనే పెద్ద రామరావుకి వెళ్ళి చిన్న రామరావు దాకా సూపర్ స్టార్లు, మెగాస్టార్లు, యువరత్నలు, యువ సామ్రాట్లు, యంగ్ టైగర్లు అయ్యారు కదా. సరే ఇప్పుడు ఏంటంటే మన చిన్న ఎన్టీ రామారావు సినిమా టాకీస్లకు వచ్చింది. మరి టాకీస్లో ఆయన ఫ్యాన్స్ ఏం చేసిరు, ఎట్లా ఎగబడ్డరు, టాకీస్లో నడిచిన కథ ఏంది, సినిమా చూసిన ప్రేక్షకుల పరిస్థితి ఏంది, అట్లా చూసినట్టు చేద్దాం రారి. అసలే చిన్న రామారావు సినిమా 6 ఏళ్ల తర్వాత సింగిల్ హీరోగా అత్తుండు. నడిమిట్లా రాజమౌళి సినిమాలు చేసిండు కానీ అందులో చిరంజీవి కొడుకు షేరిబాబు కూడా ఉండే. అందుకే చిన్న రామారావు ఫ్యాన్స్ ఈ దేవర సినిమా మీద ఒక పాయనం పెంచుకున్నారా? అందుకే కావచ్చు అర్ధరాత్రి కాడికెళ్ళే టాకీస్ల ముందు లైన్లు కట్టిర్రు. నిద్ర కూడా పోలే, పనులు కూడా దోముకోలే, తిండన్న చక్కగా తిన్నరో లేదో చిన్న రామారావు సినిమా చూసుడే కావాలని ఫిక్స్ అయిపోయారు. హగ చూడురిగా. అంత మంచిగానే ఉన్నది కానీ ఫ్యాన్స్ టాకీస్ల కాడ ఒక పర్షన్ చేసిరా అనులా అద్దాలు కూడా వాళ్ళకు కొట్టిరట. ఎందుకు అని అడగరేంది, ఏదో షో క్యాన్సిల్ అయిందట, వాళ్ళకు బీపీ లేచింది. మేము నిద్ర ఖరాబ్ చేసుకొని టికెట్కు డబల్ పైసలు కట్టి టాకీస్ కత్తే షో లేదంటారా అని టాకీస్నే తుక్కు చేసిరు. ఆర్టీసీ క్రాస్ రోడ్లనైతే పాప నిలువెత్తు ఎన్టీఆర్ బొమ్మనే గారిపోయింది.
మరి ఎవడైనా కంతురుడు అగ్గి పుల్లగికి ముట్టించిండా లేకుంటే కరెంట్ ఏటమటం చేసిందా మనకు తెలియదు. ఇంకా రయ్యం ఈ మంటేందో టాకీస్ లోపల రాలే, లేకుంటే ఎట్లుండు కథ. ఇగో ఈడ చూడు రోల్లా ఎన్టీఆర్ఏ ఎవరితోనో ముచ్చట పెడుతుండు కదా, ఈమె జపాన్ ఆమెనేనట. ఖాళీ దేవర సినిమా చూసేందుకు జపాన్ నుంచి ఈడికి వచ్చిందట. ఇక చెప్పురి కథ. జపాన్ నుంచి సినిమా చూసేదందుకే మనకాడికి వచ్చిందంటే ఏందన్నట్టు. మనమన్నా వెనకట పక్కూరికి పోతాం కానీ ఈమెనైతే దేశాలే దాటొచ్చింది. అది కూడా విమానంలో వచ్చి సినిమా చూసి మళ్ళా వాపసు పోతుందట. గదే చెప్పుకుంటుంది హీరోతోని. ఆగో గట్లున్నదల్లా యాక్టర్ల మీద అభిమానుల పాయిరం. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన ముచ్చట్లకు కొందరు విశిష్ట అతిథులు, గౌరవ అతిథులు వచ్చిర్రు. ఇదేం భాషవా, విశిష్ట అతిథులు అని అనబడితివి. ఇంతకు ఎవలాళ్ళు ఏం మావుల చేసిర్రు, వాళ్ళెందుకు వచ్చిర్రు, వాళ్ళు చేసిన ఘనకార్యం ఏంది, గవర్ని ఈడ కూర్చొని చెప్పు నాతోని కాదు కానీ టీవీ వెనకకు పోయి చెప్తా, మీరు చూడాలే. సారీ ఈనాలే కాదు ఇనుకుంటే చూడాలి. ఏమంటున్నా అగో రెడీగా ఉన్నారు. ఆగినాయి ఖేల్ ఖతం. ఇక బోరి అసలు ఏమైందంటారా, సినిమాలల్లా దొంగతనం సీన్లు ఉంటాయి చూడు, వాటిని మించిన రియల్ సీను. ఈ నల్లకాళ్ళ ఒక అన్న పైసల మూటును నగలు తీసుకుపోతుండు. ఏడికెళ్ళి చూసిందో దొంగల ముఠ 4-5 కార్లు వేసుకున్నారు. ఖతం. ఆ కార్ ఎంబడే పోయిరు, నడిమిట్లు ఆపిరు, బెదిర కొట్టిరు. ఆ కార్లని కిడ్నాప్ చేసి ఊరవతలకు దోలుకపోయి నిలువు దోపిడీ చేసిరు. వీళ్ళ దొంగేశం కొనవాడెత్తు అచ్చం సినిమా లెక్కనే చేసిరు కదా. వీళ్ళ స్పీడ్కు పక్క వంటున్న ఈ లారీ కూడా ఆగిపోయింది. ఈ లారీ కింద పడేదండే ఈ దొంగలు. అసలు నన్ను అడిగితే ఈ లారీ కూడా ప్లాన్ ప్రకారమే పెట్టిరు కావచ్చు కదా. అన్నట్టు ఈ దొంగతనం మన కాడ కాదు, గా కేరళ అన్నట. ఇక మనోళ్ళ గురించి కూడా చెప్పుకోవాలి కదా, లేకుంటే ఫీల్ గారా ఎక్కడోళ్ళలో చూపించరు కానీ మా టాలెంట్ను గుర్తిస్తలేరు అని అనుకుంటారు. అందుకే ఇగో ఈ ముసుగు వీళ్ళ దర్శనం చేపిస్తున్నా మీకు. వీళ్ళు నల్గొండ జిల్లా హుజూర్ నగర్ దిక్కు వాళ్ళ పనితనం చూపిస్తురట. ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 అగో ఒక దొంగక్క కూడా ఉన్నట్టున్నది కదా, 5 అన్నట్టు. మరి వీళ్ళు చేసే ఘనకార్యం ఏందని అంటారా, ఇగో ఇవే డూప్లికేట్ నోట్లు, డూప్లికేట్ బంగారంతో జనాలను మత్పరిచి మాయ చేస్తారట. ఇగో ఈ నోట్లను చూడుర్రి, ఇవి డూప్లికేట్ అని ఉత్తగానే ఏర్పడ్డాయి. అయినా గానీ జనాలకు టోపీ పెడుతురు. ఇక బజార్లో దొరికే డూప్లికేట్ బంగారాన్ని 100కు 500 రూపాయలకు కొని ఇదే అసలైన బంగారం తులం 20,000కి ఎత్తామని వాళ్ళకి అంటకట్టిరు. లాస్ట్ కు ఇగో ఇట్లా పోలీసు వాళ్ళకి దొరికిరు. మరి వీళ్ళు ఎందుకు ఇట్లా మారిర్రు, కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని అనిపించచ్చు. అయితే వీళ్ళు మొన్నటిదాకా నియతగాని వ్యాపారం చేసుకున్నారట. ఒకళ్ళు టిఫిన్ సెంటర్ పెట్టిరట, ఇంకొకరు ఏమేమో దందాలు చేసిరట, కానీ పురాగా మునిగిపోయిరట. అందుకే మందిని ముంచే కార్యం పెట్టుకున్నారు. బంగారం తక్కువ ధరకి ఇప్పిస్తామని చెప్పి అంటే ఒక 2 వ్యక్తులు, అక్యూజ్డ్ నోముల ప్రకాష్ అలియాస్ వెంకటేశ్వరరావు, వాళ్ళ బ్రదర్ నోముల మత్స్యగిరి, వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యాక్చువల్గా టైల్స్ వ్యాపారం చేసేది, వాళ్ళకు లాసెస్ వచ్చినాయి. సో ఆ అమౌంట్ని మళ్ళీ వాళ్ళు రికూప్ చేయడానికి ఏదైనా చీటింగ్ ఇట్లాంటివి చేద్దామని చెప్పేసి వాళ్ళు చైల్డ్ కరెన్సీ అంటే మామూలుగా పిల్లలు ఆటలు ఆడుకునే కరెన్సీ నోట్ల టైప్ ఉంటాయి కదా, ఫిర్యాదుదారుడు గోపిరెడ్డి వెంకటరెడ్డి 7 లక్షల రూపాయలు రెడీ తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన క్రమంలో అతన్ని చీట్ చేసి డబ్బులతోని పరారైపోతాడు. అన్న జర దస్తుంటే రాదే ఏంది, ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది. మా ఇళ్ళ ఏమకంటారా, పొద్దుగాల ఉల్లిగడ్డ ఇలా పెడుతోని గొయ్యక ముందే నాకు కండ్ల పొంట నీళ్ళు వచ్చినాయి వల్ల, ఇగో ఇప్పటికి కూడా వస్తున్నాయి. ఎందుకంటారా, రేటు పిరమైందట. భయ్యా దో ప్యాస్ దాలోనా. అమ్మో ఏంది గురకాయ ఇచ్చి చూస్తాండు. అమ్మ మీరైతే ఇక ముచ్చట ఏందో చూడుర్రి. ఓర్నాయనో నిన్న మొన్నటిదాకా ఉల్లిగడ్డ రేటు ఎంత ఉండేనోళ్ళ, 20 రూపాయలు 30 రూపాయలు ఉండేనా. ఇప్పుడు డబల్ కాదు, డబల్ మించిపోయింది, 60 అట. 70 కూడా అమ్ముతురు. ఇంకొక 2-3 వద్దులు అయితే 100 రూపాయలు కూడా అయినా అవుతాయి కావచ్చు అని అంటురు. అరే అవంటే మన దేశానికి ఉల్లిగడ్డల ఆపతొచ్చింది కాదు, అసలు మనం ఏమన్నా కూర వండుకోవాలంటే బరాబర్ ఉల్లిగడ్డ వేయవలసిందే నాయం, అంతే కదా అక్క. బయట ఏమన్నా తిన్నా
అంచుకో అంటుకో 2-3 ఉల్లిగడ్డ ముక్కలు ఉండవలసిందే నాయే. కానీ ఇప్పటి సంది కొనొద్దుల దాకా గట్ల కనబడేటట్టు లేవు. ఇక కీర దోసకాయనో లేకుంటే క్యారెట్ ముక్కలు వేసేటట్టున్నారు. సరే హోటళ్ళల్లో అంటే వాళ్ళు వేయరు, మనం ఏదో సర్దుకొని తింటాం గులుక్కుంటా గుసుక్కుంటా. కానీ ఇంట్లో నడుతుందా గట్లా? ఉల్లిని కూర చేయబుద్ధి అవుతుందా? మన పాన మూకుంటుందా చెప్పురి? పక్కింటోళ్ళను ఎదురింటోళ్ళను 2-3 ఉల్లిగడ్డలు బతలాడుకచ్చుకున్నా కోష వేసుకోవాల్సిందే నాయే. మరి ఉరుములేని పిడుగులు లెక్క ఉల్లి రేట్లు ఎందుకు పిరమైనాయి అంటే, అటు మీది బాజుకు బాగా వానల వరదలు వచ్చినాయి కదా, ఉల్లి పంట అంతా నష్టమైంది. ఇక డిమాండ్ ఎక్కువైంది, సప్లై తక్కువైంది, రేటు పిరమైంది. మన కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి అట్లా అన్నట్టు. ఏందన్నా టైం అయిపోయిందా? అయ్యా మా ఇల్లు అయిపోయింది కదా, ఇక టైం అయిపోయిందట, ఇక పోయేత్తా. టాటా మరి, ఇక చూస్తూనే ఉండండి టీ న్యూస్.